నాకు ఆయన్ని చూసాక, ఆయన గురించి చదివాక, ఆయన గురించి విన్నాక నిజమైన నాయకులు ఎవరు కూడా ప్రజల్ని సమానంగా చూడగలిగే వాళ్ళు ఏ ఒక్కరైనా సరే ప్రజలందరూ నా వాళ్ళు అనుకునే వాళ్ళకి ఎక్కడ కులం పేరు తగిలించుకోరు. మన అదృష్టమో దురదృష్టమో మన సమాజం కులాల సంస్కృతి ఉన్న సమాజం. నేనేం కోరుకుంటాను అంటే నాయకులకి, రాజకీయాల్లో లేని వ్యక్తులకి, ఎందుకంటే రాజకీయాలంటే అందరూ కలుపుకొని అన్ని కులాలని అన్ని మతాలని సమానంగా చూడగలిగే వ్యక్తులే నాయకులు అవ్వాలి. అలాంటి నాయకులు వెనకాల కులం పేరు తగిలించుకుంటే ఎంతసేపు అది వెంటాడుతూ ఉంటుంది. నేను అందుకని పుచ్చలపల్లి సుబ్బరాయ గారిని చూసి నేను నేర్చుకుంది కులం పేరు వెనక తగిలించుకోవడం కాదని. ఇది నేను నెల్లూరు జిల్లా నుంచి నేర్చుకున్నాను. ఇది చాలా చిన్నప్పుడు నేను ఈ ఫతేఖాన్ పేటలో ఉండేవాడిని. నేను దర్గామిట్లో నా స్కూలు. మొన్న రొట్టెల పండుగకు వచ్చినప్పుడు మేము ఒకసారి రొట్టెల పండుగ మేము కూడా చదువుల రొట్టెలు వదిలేవాళ్ళం. కానీ ఎన్ని చదువుల రొట్టెలు వదిలినా నాకు రెగ్యులర్ స్కూల్ ఎడ్యుకేషన్ రాలేదు. కానీ మిమ్మల్ని నుంచి నేర్చుకునే చదువుకునే అవకాశం తలపింది. ఇలా నేర్చుకునే అవకాశం అయితే దొరికింది. దయచేసి మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు మీరు దయచేసి ఇబ్బంది. అందరూ పద్ధతిగా ఉన్నారు కదా, మీరు కూడా పద్ధతిగా ఉన్నారు ప్లీజ్. నెల్లూరు జిల్లా ఇంత యువరక్తం ఉంది, ఇంతమంది ఆడపడుచు ఉన్నారు. వీళ్ళందరూ మార్పు కోరుకుంటా ఉన్నారు. 2009లో అప్పటి పొలిటికల్ ప్రస్థానం జరిగినప్పుడు నేను కావాలని పోటీ చేయలేదు. నేను ఆ రోజున అనుకుంటే 2009లో మన నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేసేవాడిని, నెల్లూరు టౌన్ నుంచి పోటీ చేసేవాడిని. అభిమానులు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, సన్నిహితులు ఉన్నారు. కానీ నేనేమనుకున్నానంటే ఒక టీచర్ అవ్వాలి అంటే బీఈడీ చదువుకోవాలి, ఒక ఐపీఎస్ చదవాలంటే చాలా విద్యాభ్యాసం చేయాలి, ఇన్ని కోట్ల మంది జీవితాన్ని ప్రభావితం చేయాలి అంటే ముందు సమస్యలను అర్థం చేసుకోవాలి. అందుకనే దశాబ్దం పాటు 2009 నుంచి 2019 వరకు నేను ఏ పదవికి ఎందుకు పని చేయలేదంటే ముందు సమస్యల్ని అవగాహన చేసుకొని, పరిస్థితులను అర్థం చేసుకొని, ఒక్కొక్క సమస్య ఎలా ఉంటుంది స్వయాన పరిశీలించి, రాష్ట్రం నలుమూలకి మాట్లాడితే అనుభవం రేపొద్దున పబ్లిక్ పాలసీలు బలమైన పాలసీలు తీసుకురావచ్చు. అందుకని నేను పోటీ చేయలేదు. కానీ 2019 మటుకు జనసేన అవ్వాలి. 2019 ఎందుకు ఈ మాట అంటున్నా 2019 అని? ఈ రోజున మనకి యువతరానికి, ఉదాహరణకి ఉదయగిరి నియోజకవర్గానికి వస్తేనే అక్కడ చదువుకున్న పిల్లలు ఉద్యోగానికి ఎందుకంటే సరైన నీళ్లు లేవు, సరైన అక్కడ కూర్చోబెట్టి మనకి ఫ్లోరోసిస్ ఉంది. ఎందుకు ఈ జీవితం, మనకి పంటలు లేవు అక్కడ, ఇలాంటి చోట్ల మీరు ఎందుకు అని చెప్పి పిల్లల్ని తల్లిదండ్రులు పంపించే మా బతుకులు ఇచ్చినాయి, మీరు బాగుండని చెప్పి మన దగ్గరలో ఇలాంటి సమస్యలు ఎక్కడికి వెళ్ళినా ఇంతమంది నాయకులు ఉన్నారు. నెల్లూరు జిల్లా నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని చూశాను, ఆనం కుటుంబీకులను చూశాను. వీళ్ళందరూ నాకు చాలా, అలాగే మాగుంట సుబ్బరామరెడ్డి గారి కుటుంబాన్ని చూశాను. అందరూ చేయగలిగినంత చేశారు. కానీ ఈ యువతరానికైతే వాళ్ళు ఎవరు ప్రతినిధులుగా నేను నాకు భావించట్లేదు. నేను సరికొత్త అంటే మనకి సమస్య ఎక్కడొచ్చిందంటే మన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులన్నా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలన్నా వీళ్ళందరికీ ఖరీదైన కార్లుంటాయి, కోట్లు విలువ చేసే కార్లుంటాయి. వీళ్ళు ప్రజా సమస్యల్ని పట్టించుకోరన్న అపవాదు ఢిల్లీలో ఉంది, దేశ రాజధానిలో ఉంది. ఎందుకంటే కేవలం కాంట్రాక్టర్లు వ్యాపారస్తులే రాజకీయాల్లోకి వస్తే కేవలం వ్యాపార ధోరణి ఉంటుంది, మా వ్యాపారం బాగా చేసుకోవచ్చు. అంతేగాని ఇన్ని సమస్యలు ఉన్నాయి నెల్లూరు జిల్లాకి, ఇంతమంది యువతున్నారు, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కావాలి, కొత్త రక్తం తీసుకురావాలి అన్న ఆలోచన మన ఎంపీలకు కానీ మన ఎమ్మెల్యేలకు కానీ నిజంగా కానీ ఉండుంటే మనకి అపవాదు వచ్చి ఉండేది కాదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు ఈ రోజున నా మొదటి ఓటు జనసేనకి అని బల్ల గుద్ది మరి చెప్తా ఉన్నారు. చిన్నప్పుడు నేను ఇక్కడ పెరిగినప్పుడు నేను ఒకటి ఆలోచించేవాడిని. ఆ రోజున రామారావు గారు వచ్చారు ఇక్కడ నెల్లూరు మనకి కొత్తగానపేట లోపల మెట్లో వినయ్ బాబు గారి దగ్గర ట్యూషన్కి వెళ్ళేవాడిని. ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ నా సబ్జెక్ట్ ఇంటర్మీడియట్ లో. అదే సమయానికి నారాయణ గారు, ఇప్పుడు మంత్రి నారాయణ గారు హర్నాథపురంలో ఆయన ఎంపీసీ ట్యూషన్లు చెప్పేవాళ్ళు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇలాంటి సింపుల్ టీచర్స్ ఈ రోజున ఒక నారాయణ జనరల్ హాస్పిటల్ అని ఇలాగే ఇంతమంది పెరిగిపోతా ఉంటే నిజంగా మేధావులు వచ్చి, నారాయణ గారు లాంటి వ్యక్తులు వచ్చి నిజంగా నెల్లూరు జిల్లా బాగు చేసి కానీ ఉండుంటే ఈ రోజున జనసేనకి ఇంతమంది యువత బయటకు వచ్చేవాళ్ళు కాదు, మార్పు కోరుకునే వాళ్ళు కాదు. ఈ రోజున యువతరం, ఈ సరికొత్త తరం ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థను కోరుకుంటా ఉంది. ఈ వ్యవస్థ ఎలా ఉండాలి అంటే నేను నెల్లూరు జిల్లా అంతా నేను ఒకటే నిర్ణయించుకున్నాను. అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో పాతుకుపోయిన కుటుంబాలు ఉన్నాయి. నేను వాళ్ళకి వ్యతిరేకం కాదు, కాకపోతే సిస్టంలోకి, వ్యవస్థలోకి సరికొత్త రాజకీయ రక్తాన్ని, కొత్త రక్తాన్ని ఎక్కించాలి. నెల్లూరు జిల్లాకి చాలా చాలా అవసరం. కొత్త రాజకీయాల కొత్త రక్తం రావాల్సిన అవసరం ఉంది. అనేక మంది నాయకులు, యువ నాయకులు, నెల్లూరు జిల్లా అంతా జనసేన అంటే యువ నాయకత్వం, కొత్త నాయకత్వంతో తొలికిసరాలి, నిండిపోవాలి, మార్పు తీసుకురావాలి. మా నాన్న స్కూల్ నుంచి ఒకసారి నేను రాగానే 10th లో నాకు ఇచ్చిన ఆయన మొదటి పుస్తకం తరిమేల నాగిరెడ్డి గారి తాకట్టులో భారతదేశం, తెలుగు ప్రచురణ నాకు ఇచ్చారు ఆయన. నేను అడిగాను, ఇదేంటి నాన్న అంటే, మా నాన్న నీకు చదువు నీకు అర్థమవుతుందంటే అది చదివి నాకు అర్థం చేసుకోవడానికి దాదాపు ఒక 10 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఒక వయసులో చదువుతున్నప్పుడు ఏదో అన్యాయం జరుగుతుంది అని చెప్పి అర్థం చేసుకునేవాడిని. కానీ ఇప్పుడు చూస్తే, ఇప్పుడు తరిమేల నాగిరెడ్డి గారు నిజంగా బతికి ఉండుంటే భారతదేశం ఎట్లా ఉండేదని, ఏ పుస్తకాలు రాసేవాళ్ళు అది నిజంగా మనం ఊహించలేం. చిన్నపాటి 1000 లోపు 350 కొన్ని కోట్ల, 100 కోట్ల దానికే భారతదేశం తాకట్లోకి వెళ్ళిపోయిందని ఆ రోజు పుస్తకం రాస్తే ఈ రోజు లక్షల కోట్లు అప్పు ఉంది మన భారతదేశానికి. మనందరం భారం మోస్తున్నాం.